ఈ దశాబ్దంలో ఇండియాలో వచ్చిన భయంకరమైన తుఫాన్లు అవి ఎక్కడెక్కడా వచ్చాయో తెలుసుకునే ముందు ఎవరు అయిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023లో వచ్చిన మిచాంగ్ తుఫాను తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ ఆస్తి, పంట నష్టాన్ని మిగిల్చింది. చెన్నై నగరం 2-3 రోజుల పాటు నీటిలో జీవనం గడిపింది. ఈ నేపథ్యంలో ఈ దశాబ్దంలో ఇండియాను ఎక్కువ ప్రభావితం చేసిన తుఫాన్లు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఏర్పడిన ఈ హుద్ తుఫానును తెలుగు ప్రజలు ఇప్పటికీ మర్చిపోయి ఉండరు. 2014లో వచ్చిన ఈ తుఫాను వైజాగ్ నగరాన్ని తీవ్రంగా నష్టం వచ్చింది. ఒడిశాలోనూ భారీ నష్టాన్ని మిగిల్చింది. 2016లో ఏర్పడిన వర్దా తుఫాను వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోయాయి. తీవ్రమైన గాలులు, భారీ వర్షపాతం వల్ల పంట, ఆస్తి నష్టం అధికంగా ఏర్పడింది. 2018లో తమిళనాడు సముద్ర తీరంలో ఏర్పడిన ఈ తుఫాను రాష్ట్రాన్ని వణికించింది. ఈ తుఫాను వల్ల తమిళనాడులో భారీ పంట, ఆస్తి నష్టం ఏర్పడింది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇండియా తూర్పు తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపింది. ఈ తుఫాను వల్ల భారీ ఆస్తి, పంట, ప్రాణ నష్టం ఏర్పడింది. 2019లో ఒడిశా సముద్ర తీరంలో ఏర్పడిన ఈ ఫణి తుఫాను రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంతవరకు ప్రాణనష్టాన్ని తగ్గించడంలో ఉపయోగపడ్డాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన పవర్ఫుల్ తుఫాను క్యార్, ఈ సైక్లోన్ వల్ల ఇండియా పశ్చిమ తీర ప్రాంతంలో ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సముద్ర తీరంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ అంఫన్ భారీ వర్షపాతం, గాలులతో వారం రోజుల పాటు ప్రజలను వణికించిన సైక్లోన్ ఇది. 2020లో ఏర్పడిన మరో భారీ తుఫాను నిసర్గ మహారాష్ట్ర అలీబాగ్లో తీరం దాటిన ఈ తుఫాను మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో భారీ నష్టాన్ని మిగిల్చింది.